ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు జయంతి మహోత్సవము కొనియాడడానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. సర్వేశుడు సజీవుడైన దేవుడు మనకి ఇచ్చే గొప్ప బహుమానం అది యేసు ప్రభు జయంతి, క్రిస్మస్. దానికి పెద్ద బహుమతి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నికైన ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించిన సమయంలో, అంధకారమైనటువంటి జీవితం జీవించినప్పుడు మరణం పొందారు. పాపం చేసిన ఒక వ్యక్తి మరణ అవస్థలో ఉన్నారు. మరణమైతే పాపం. మనము కూడా పాపకరమైనటువంటి ఒక జీవితం జీవిస్తే మనకు కూడా మరణం తప్పకుండా వస్తుంది. అందరికీ మరణం ఉంది, తెలుసు కదా. ఇది ఏది మరణం గురించి చెప్తున్నారు? యేసు ప్రభు చెప్పిన మరణం అనేది ఆత్మ పొందడానికి ఉన్న మరణం. శరీరం మట్టిలోకి పోతుంది, దాని గురించి కాదు. అది అందరికీ సేమే. మన ఈ శరీరము మట్టిలోకి పోతుంది, అది ఒక మరణం. ఇది ఒక్క మరణం కూడా ఉంది, అది ఆత్మకు ఉన్న మరణం. దేవుడు సృష్టించిన ఒక ఆత్మ నాశనం పొందడానికి దేవునికి ఇష్టమే లేదు. అలాగే దేవుడు ఎన్నికైన ప్రజలు దేవుని దగ్గరికి తిరిగి రావాలని దేవుని ఆశ. దేవుని ఈ యోచనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏమే. మనకు దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం జీవించడానికి, దేవుడు ఇచ్చిన ఆత్మల ప్రకారం జీవించడానికి ఇష్టమే లేదు. మనమందరము మనకున్న సొంతమైన మన యోజనల ప్రకారం జీవిస్తున్నాం. అలాగే జీవిస్తే మనకు నాశనము వస్తుంది. అది స్నాపకుడు యోహాను కూడా చెప్పారు, యేసు ప్రభు కూడా చెప్పారు, చాలా ప్రవక్తలు కూడా పలికారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భంగా మనమందరము కొద్దిసేపు మన జీవితం గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ జీవితం మనము మన ఇష్ట ప్రకారము, మన చిత్త ప్రకారము మనం జీవిస్తే మనకు నాశనం వస్తుంది. కాబట్టి దేవుని చిత్తానుసారం జీవించడానికి మనం సిద్ధముగా ఉన్నారా? దేవుడు ఇచ్చిన వెలుగు అది యేసు ప్రభు. మన జీవితంలో శాంతి సమాధానం ఉండాలని, మన జీవితంలో ఉన్న చీకటిని పరద్రోడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశము అది యేసు ప్రభు. ఆయన్ని తిరస్కరించి మనం జీవిస్తే, విస్మరించి మనం జీవిస్తే మనకు నాశనం వస్తుంది. అది తెలుసుకొని ఈ సందర్భంగా మన పాపాలను విడిచిపెడతాం. దేవుని కరుణ, దేవుని దయ మనపై రావాలి. ఆదిమ కాలంలో ఆదాము చేసిన పాపం, దానికి కూడా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సమయము పాపాలు చేయడానికి శోధన ఆ కాలం నుండి మానవ సమూహం ఉంది. ఆ పరిస్థితి నుండి మనం మారాలి, మనకు ఒక మార్పు రావాలి.
ప్రేమ సహోదరి సహోదరులారా, ప్రతి సమయం మనకు ఆలోచన ద్వారా, క్రియల ద్వారా శైతాను పడి పాపాలు చేయడానికి శోధనలు ఉన్నాయి. అవి విడిచిపెట్టడానికి పవిత్రాత్మ శక్తి మనకు రావాలి. పవిత్రాత్మ శక్తి, ఆలోచన శక్తి, వరము మనకు వస్తే మనం పాపం చేయలేము. ఈ క్రిస్మస్ పండుగ సమయము, ఈ పూజావిధిలో పాల్గొనడానికి మనం అందరము ఈ పూజాభిన్నాం. మీకు తెలుసు మీ జీవితం గురించి, మీకు మాత్రమే తెలుసు, మీకు మరియు దేవునికి కూడా తెలుసు. మీరు చేసిన చిన్న చిన్న పాపాలు, మీరు మరియు నేను చేసిన చిన్న చిన్న అపరాధాలు, ఎవరైతే గౌరవమైన పాపాలు చేసినప్పుడు కూడా ఈ సమయం దేవుని క్షమాపణను అడగాలి. ఇది మనకు రక్ష. పొందబోతున్న సమయం. ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుని విడిచిపెట్టిన మనకు ఒక జీవితం లేదు, మనకు నాశనమే. దేవునితో పాటు నిలబడిన మనకు పరలోక సౌభాగ్యం, పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మాట విని మనమందరము మన పాపాలన్నింటినీ విడిచిపెడతాం. ఇప్పుడు మనం చేసిన చిన్న చిన్న అపరాధాలు దేవుని సమక్షంలో సమర్పించి దేవుని దయ కోసం వేడుకుంటాము.